వాల్ పుట్టి అండ్ ప్రైమర్ అండ్ పెయింట్స్ ఒక ఇంటికి సంబంధించి కంప్లీట్ గా వాల్ పుట్టి పెట్టుకొని పెయింట్లు వేసుకొని కంప్లీట్ చేసుకోవడానికి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి కంప్లీట్ పెయింట్ వర్క్స్ కి సంబంధించి మెటీరియల్ కి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, వర్క్ చేసినందుకు వర్కర్స్ కు ఎంత కాస్ట్ అనేది అవుతుంది కంప్లీట్ గా తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. ప్రజెంట్ విపరీతంగా రేట్లన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలోనే ఒక ఇంటిని నిర్మించుకుంటున్నట్లయితే ఆ ఇంటికి సంబంధించి లోపల బయట మొత్తం వాల్ పుట్టీలు అనేవి పెట్టుకొని ప్రైమర్ అనేది వేసుకొని పెయింట్స్ కూడా క్వాలిటీ పెయింట్స్ అనేది వేసుకున్నట్లయితే సో ముందుగా వీటికి సంబంధించి మనం వాల్ పుట్టీస్ అనేవి తీసుకుంటామండి. ఈ వాల్ పుట్టి బ్యాగ్స్ అనేవి మనకి 40 కేజీస్ 40 కేజీల బ్యాగులు అనేవి రావడం జరుగుతుంది. సో వీటిలో చాలా మల్టిపుల్ బ్రాండ్స్ అనేవి మనకు మార్కెట్ లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. సో ఇది ఫర్ బ్యాగ్ వచ్చేసరికి మనకి ఎంత పడుతుంది అన్నట్లయితే 800 రూపాయల నుంచి 900 రూపాయలు, అలాగే 1000 రూపాయలు పడే బ్యాగులు కూడా మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి. చెప్పాను కదా, బ్రాండ్ ని బట్టి అనమాట. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఒక 900 రూపాయలు పడే బ్యాగ్ నే మనం తీసుకుందాం. అది కూడా మనం ఇంటి లోపల బయట మొత్తం వాల్ పుట్టి అనేది పెట్టుకోవడానికి సుమారుగా మీకు 40 బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట. సో మనకి ఒక బ్యాగ్ 900 రూపాయలు చొప్పునే మనం చూసుకున్నట్లయితే 40 బ్యాగులు కలుపుకొని 36,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది వాల్ పుట్టికి సంబంధించి. వాల్ పుట్టినే కొన్ని ఏరియాలో పుట్టి అని పిలుచుకుంటూ ఉంటారు, కొన్ని ఏరియాల్లో లప్పం అని కూడా పిలుచుకుంటూ ఉంటారండి, ఏరియాని బట్టి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాల్ పుట్టి అనేది మనం పెట్టేసిన తర్వాత ప్రైమర్ అనేది వేసుకుంటాం. సో ఈ ప్రైమర్ వచ్చేసరికి మనకి 20 లీటర్ల క్యాన్స్ అనేవి దొరకడం జరుగుతుంది. ఈ 20 లీటర్ల క్యాన్స్ అనేవి మనకి సుమారుగా ఒక 3 క్యాన్స్ వరకు కూడా పడతాయి అనమాట. వైట్ ప్రైమర్ అనేది వేస్తారు కదా, సో ఆ వైట్ ప్రైమర్ అనమాట. అంటే వాల్ పుట్టి పెట్టిన తర్వాత ఈ ప్రైమర్ అనేది అప్లై చేస్తారు, వాల్ పుట్టి అనేది మనకి అంటుకోకుండా. సో ఈ ప్రైమర్ 3 మనకి క్యాన్స్ వరకు కూడా పట్టడం జరుగుతుంది. ప్రెజెంట్ ఒక క్యాన్ ధరే మనకి మార్కెట్ లో ఎంత తీసుకుంటున్నారు అన్నట్లయితే ఇది మనకి 3000 రూపాయల నుంచి 6000 రూపాయల ఆ రేంజ్ లో మనకి దొరకడం జరుగుతుంది. సో మనకి 5,000 రూపాయల చొప్పునే మనం తీసుకున్నాం మీడియం లో. సో మొత్తం 15,000 రూపాయలు అనేది ఈ ప్రైమర్ కి సంబంధించి కాస్ట్ అనేది అవుతుంది. మీరు ఇంకా ఎక్కువలో పెట్టి తీసుకునే పని అయితే ఖర్చు కూడా కొంచెం మీకు పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది బాగా గుర్తు పెట్టుకోండి, మీరు ఎంతలో తీసుకుంటే మీకు బడ్జెట్ అనేది అంతే అవుతుంది. ఫైనల్ లో మీకు ఎంత అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ హౌస్ లోపల అంటే ఇంటీరియర్ వర్క్స్ చేయడానికి మొత్తానికి ఇంటీరియర్స్ ఎమల్షన్ అని చెప్పి మనకి పెయింట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవి యూజ్ చేసుకుంటాం. ఇవి కూడా మనకి 20 లీటర్ల క్యాన్స్ అనేవి దొరకడం జరుగుతుందండి. వీటి యొక్క ప్రైస్ కూడా మనకి 6,000 రూపాయల నుంచి ఇందులో 12,000 రూపాయలు పడే, ఇందులో కొన్ని బిర్లా ఓప్స్ కంపెనీ సంబంధించినవి ఉన్నాయి. సో అది మీరు చూసుకుంటే 12,000 రూపాయల దాకా పడుతుంది. సో ఇలా మనం పెట్టే బ్రాండ్ ని బట్టే మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. నేనైతే ఇక్కడ యావరేజ్ గా ఒక 6,000 రూపాయల రేంజ్ లో మనం తీసుకుందాం. ఇవి 3 పడతాయి కాబట్టి 20 లీటర్ల క్యాన్లు అనేవి. సో వీటికి సంబంధించి ఒక 18,000 రూపాయల వరకు ఇంటీరియర్ ఎమల్షన్ పెయింట్స్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది లోపల పక్క వేసుకునే అనమాట. ఇక అలాగే మనకి బయట పక్కకు వచ్చినట్లయితే మనకి ఎక్స్టీరియర్ పెయింట్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది. బయట ఎక్స్టీరియర్ ఎమల్షన్ అన్నమాట. ఇందులో చాలా రకాల బ్రాండ్స్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. సో ఏషియన్ పెయింట్స్ లోనే మనకి ఏషియన్ ఎపెక్స్ అనే ఉంటుంది అనమాట. ఇది వెదర్ ప్రూఫ్ కి సంబంధించింది. ఇదే మీరు చూసుకున్నట్లయితే 8,000 నుంచి 9,000 ఆ రేంజ్ లో అయితే మనకి మార్కెట్ లో ప్రెజెంట్ దొరుకుతూ ఉందన్నమాట. సో ఇవి కూడా మనకి 3 అనేవి పట్టడం జరుగుతాయి కాబట్టి మనం కొంచెం తక్కువలోనే తీసుకుందాం. అంటే ఇది కూడా ఒక 6,000 రూపాయల రేంజ్ లోనే మనం బయట ఎక్స్టీరియర్ లో వేసే పెయింట్స్ కూడా తీసుకుంటాం అనమాట. సో వీటికి సంబంధించి మరొక 18,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇక ఇవన్నీ మనకు ట్రాన్స్పోర్టింగ్ కి అని మనం తెచ్చినందుకు వీటిలన్నిటికీ సుమారుగా 3 నుండి 4,000 రూపాయల వరకు కూడా మనం ఇక్కడ అమౌంట్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాం, ట్రాన్స్పోర్ట్ వీటన్నిటికి కలుపుకొని. ఇక మనకి ఫైనల్ గా వచ్చేసరికి వేసినందుకు వర్కర్స్ తీసుకునే వర్కర్స్ యొక్క కాస్ట్ అనమాట. వర్కర్స్ యొక్క కాస్ట్ అనేది మనకి ఏ విధంగా తీసుకుంటారు అన్నట్లయితే ఈ వర్క్లన్నీ చేయడానికి ఫర్ స్క్వేర్ ఫీట్ లెక్కన తీసుకుంటారు, డైరెక్ట్ గా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా తీసుకుంటారు అనేది చెప్తాను. ఫర్ స్క్వేర్ ఫీట్ లెక్కన అయితే తీసుకుంటారు. మనకి మొత్తం 2 బెడ్రూమ్లు అనేవి రావడం జరుగుతుంది, హాల్ అనేది వస్తుంది, డైనింగ్ ఏరియా ప్లస్ మనకి బయట పక్క వరండా స్పేస్, అలాగే చుట్టూ సెట్ బ్యాక్స్ ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది, బాత్రూమ్స్ కావచ్చు, ఇలా అన్ని ఉంటాయి అనమాట. సో వీటిలన్నిటికీ కలుపుకొని మనకు వర్క్ అనేది చేయడానికి సుమారుగా 4,500 ఎస్ఎఫ్టీ ఏరియా అనేది రావడం జరుగుతుంది. అంటే పెయింట్స్ వేసే వాల్స్ యొక్క ఎస్ఎఫ్టీ ఏరియా, వాల్స్ కావచ్చు, సీలింగ్స్ కావచ్చు, అన్నిటికీ కలుపుకొని అనమాట. సో మనకి 4,500 ఎస్ఎఫ్టీ అనేది వచ్చింది అన్నట్లయితే ఫర్ స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగుకి వీళ్ళు 15 రూపాయల నుంచి 18 రూపాయలు 20 రూపాయల వరకు కూడా ప్రెజెంట్ ఛార్జ్ అనేది చేస్తున్నారు. 15 రూపాయలు అంటే చాలా రేర్ గా తీసుకుంటూ ఉన్నారండి. మాక్సిమం చాలా మంది కూడా 18-20 రూపాయలు అనేది తీసుకుంటున్నారు అనమాట. సో మొత్తం మనకి 4,500 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 18 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 81,000 దాకా మనకి ఖర్చు అనేది అవుతుంది.
అంటే ఇంచుమించుగా మనకి 80,000 రూపాయలు అనేది కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇలా ఎస్ఎఫ్టీ లెక్కనైనా తీసుకుంటారు. లేదు అన్నట్లయితే బిల్డింగ్ మొత్తం కలుపుకొని మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పుట్టీస్ పెట్టి వాటికి పేపర్లు కొట్టి ప్రైమర్ వేసి మొత్తం బిల్డింగ్ వర్క్ అనేది మనకి చేయడానికి 75,000 రూపాయల నుంచి 80,000 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇందాక మనం చెప్పుకున్న ఎస్ఎఫ్టీ లెక్క చూసుకున్న 80,000 అవుతుంది. లేదు వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుకొని చేసే పని అయినా సరే 75 నుంచి 80,000 రూపాయల వరకు కూడా ప్రైస్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక్కొక్కళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఏది ఏమైనా ఒక 80,000 రూపాయల వరకు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మార్కెట్ రేట్లను బట్టి మనకి బడ్జెట్ అనేది అవుతుంది. ఇదంతా కూడా మనకి వర్కర్స్ తీసుకునే వర్కర్స్ యొక్క కాస్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి టోటల్ గా మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే వర్క్ చేసిన వారికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకున్నట్లయితే మెటీరియల్ కి మొత్తం 96,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అది కొంచెం మధ్యస్థంగా తీసుకుంటేనే. అలాగే మనకి వర్క్ చేసిన వారికి వచ్చేసరికి 80,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. రెండు కలుపుకొని 1,76,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది అనమాట. అంటే ప్రెజెంట్ ఈ 2026లో సింపుల్ గా మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి కంప్లీట్ గా వాల్ పుట్టీస్ పెట్టుకొని పెయింట్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటానికి మీకు అయ్యే బడ్జెట్ 1,76,000 రూపాయలు అనేది ఈజీగా ఖర్చు అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ అన్ని కూడా మనకి ఏరియాని బట్టి అలాగే మీరు తీసుకునే బ్రాండ్స్ ని బట్టే డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని ఏరియాలో తక్కువ ఛార్జ్ చేయొచ్చు, అలాగే మెటీరియల్ కాస్ట్ కూడా తక్కువే ఉండొచ్చు. అక్కడ మనకు బడ్జెట్ పరంగా కొంచెం తక్కువే అవుతుంది. కొన్ని ఏరియాలో ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో మనకి అక్కడ బడ్జెట్ అనేది పెరగడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీగా ఇంచుమించుగా మనకి 1,76,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఈ చిన్న వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఇంతెందుకు అవుతుంది, ఇంకా తక్కువలోనే అయిపోతుంది కదా అని. అలా ఎలా తక్కువలో అవుతుందో కామెంట్ సెక్షన్ లో వివరంగా తెలియజేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీరు ఏ మెటీరియల్ తీసుకుంటున్నారు, వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో, ఏ ఊర్లో తీసుకుంటున్నారు అనేది. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఎక్కువ కాస్ట్ అనేది తీసుకున్నట్లయితే మీకు ఏ మెటీరియల్ కి ఎక్కువ పడింది, ఏ వర్క్ కి ఎక్కువ తీసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. నలుగురికి ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో అయితే ఇంతేనండి. మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.